జానీ మాస్టర్ వివాదానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక కొత్త వెర్షన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఆ వెర్షన్ ఏంటంటే జానీ మాస్టర్ వెనకాల కుట్ర జరిగిందని, ఆ కుట్రకి సూత్రధారులు తెలుగుదేశం పార్టీ అని. అంటే వాళ్ళు ఎలా లింక్ చేద్దామని అనుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ని దెబ్బ కొడటానికి గాను పవన్ కళ్యాణ్కి ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళలో ఎవరెవరు ఏ ఏ విషయాల్లో దొరుకుతారో, ఎవరెవరిని ఏ విధంగా ఇరికించవచ్చో చూసి ఈ విధంగా జానీ మాస్టర్ని కుట్రలో ఇరికించారని వాళ్ళు చెప్తున్నారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నాం. సో 2029 ఎన్నికలకైనా సరే తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని విడిగా పోటీ చేయకపోతే సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ దెబ్బపడే అవకాశం ఉంది. సో 2029 వరకు, ఇంతకుముందు 2024 ఎన్నికల ముందు ఎలా అయితే ట్రై చేశారో, దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, దమ్ముంటే 175 పోటీ చేయండి అని. సో 29కి కూడా అదే స్ట్రాటజీని అప్లై చేయడానికి ప్రయత్నాలు.